హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారా? ఈరోజైతే నేను తేగల గురించి చెప్తాను. ఇప్పుడు తేగలైతే సీజన్ కదా! ఈ తేగలంటే తెలియని వాళ్ళుంటారు. వాళ్ళకి నేను చెప్తాను ఈరోజు. ఈ తేగలు ఎలా ఉంటాయో, ఏంటో, ఎలా చేస్తారో, ఎలా పండిస్తారో నేనైతే ఈ వీడియో రూపంలో మీకైతే చెప్తాను. కాబట్టి తేగల గురించైతే మీరు తెలుసుకోండి. ఏంటంటే ఇవి మనకి తాటికాయల సీజన్‌లో ఆ టెంకులుంటాయి కదా! ఆ టెంకులతో మనకి ఈ తేగ అనేది తయారవుతుందనమాట. ఇదిగోండి ఇది తేగ. అది తాటి టెంక నుంచి ఏరు వస్తది. ఆ ఏరే ఇది దుంపలా తయారవుతుంది. అదే తేగ అన్నమాట. దాన్ని తేగ అంటారు. ఇదైతే మనం తాటికాయల సీజన్ అయిపోయిన తర్వాత ఆ చెట్టు కిందైతే ఆ కుళ్ళిపోయి పడుంటాయి. అవన్నీ కూడా మనం ఏకం చేసి ఇదివరకు నేను ఒక పాత్ర రూపంలో అయితే చేసి చూపించాను మీకు. ఒక వీడియో అయితే ఉంది. తాటి పాత్ర ఏసామనమాట. తేగల పాత్ర అంటారు దాన్ని. అవైతే మనం 3 నెలలు టైం పడతదనమాట. 3 నెలలు అయిన తర్వాత ఇలా అయితే తేగ అయితే రెడీ అవుతుంది. ఇది కూడా దీపావళి ఎళ్ళిన తర్వాత మనమైతే తేగ తయారవుతుంది. ఆ తేగను మనమైతే ఇదిగోండి ఈ రూపంలో అయితే తీస్తామనమాట. ఓ గొయ్యిలా తవ్వి ఆ గొయ్యి నుంచి మనం ఇలా ఏరు కిందకెళ్తది. ఆ ఏరే తాటి తేగ. ఆ తేగను మనం ఇలా తీసుకొని మొత్తం అయితే ఇదిగోండి నేను చూపిస్తున్నాను కదా! మొత్తం ఇలా కట్ చేసి ఒక చోటు పెట్టిన తర్వాత కుండలో పెట్టి కాల్చాలి. ఇవి అయితే బుర్రలనమాట. ఈ బుర్రలో కూడా కొంచెం పువ్వుంటుంది. ఆ పువ్వు కూడా చాలా స్వీట్‌గా ఉంటుందనమాట. అంటే మనకి కొబ్బరికాయ మొక్కొచ్చిన తర్వాత ఉంటుంది కదా పువ్వు, ఆ విధంగా అయితే ఇలాగా బుర్రలో ఉంటాయి. వాటిలిని బుర్రలంటారనమాట. ఇదిగో చూపిస్తున్నాను కదా! ఇలా పువ్వుంటుంది దీంట్లో. ఈ పువ్వు కూడా చాలా స్వీట్‌గా ఉంటది. చాలా టేస్ట్‌గా ఉంటదనమాట. అంటే తేగల నుంచి వచ్చే టెంకలో ఉంటదనమాట ఇలాగా. చూసారా? చూపిస్తున్నాను చూసారా? ఇది మనకి కొబ్బరి పువ్వు ఎలా ఉంటుంది సేమ్ టేస్ట్ అలాగే ఉంటదనమాట ఇది కూడా. ఆ తర్వాత మనమైతే మొత్తం ఈ తేగలన్నీ కూడా ఒక కుండలో పెట్టి కాల్చాలనమాట ఇలాగా. అవైతే కొంచెం ఎలా ఉంటదంటే దుంప టేస్ట్ అనమాట. చాలా టేస్ట్‌గా ఉంటది తేగంటే. తెలియని వాళ్ళకి ఒకసారి చూడండి. ఎక్కడైనా మీకు దొరికితే ఒకసారి కొనుక్కొని తినండి. ఇది బజార్‌లో కూడా దొరుకుతాయి మీకు. ఇప్పుడు సీజన్ అండి ఇవి. ఈ తేగల సీజన్ దీపావళి ఎళ్ళిన తర్వాత మనకి తేగలొస్తాయనమాట. ఒక కట్టొచ్చి మనకి రూ. 25 కానీ, రూ. 30 ఉంటాయి. ఒక 10 ఉంటాయన్నమాట. 5 కానీ, 10 కానీ ఉంటాయి. ఇలా పెట్టిన తర్వాత మనం ఇదిగోండి కొంచెం గడ్డితో ఇలాగా మూత పెట్టేసి మనం మంట పెట్టి కాల్చేయడమే అనమాట. ఎవరైనా తేగల గురించి తెలియని వాళ్ళైతే ఈ వీడియో చూసైతే తేగ అంటే ఎలా ఉంటదో ఒకసారి తెలుసుకోండి మీరు. నేనైతే మీ అందరికీ తెలియని వాళ్ళకైతే నేను ఈ వీడియో రూపంలో అయితే చూపిస్తున్నాను. అలానే వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ఆ తర్వాతయితే మనం ఇలాగా కొంచెం గడ్డి కానీ ఏదైనా కొబ్బరాకులు కానీ వేసి ఇలాగ మంట పెట్టాలనమాట. మంట కూడా ఎక్కువ పెట్టకూడదు. కొంచెం తక్కువలోనే పెట్టాలి. లేకపోతే మాడిపోతాయనమాట. ఇదిగోండి నేనైతే ఇలాగ మంటయితే పెట్టాము. ఇది మంట పెట్టిన తర్వాత అలా ఉంచేయడమే. ఆ మంటకి అలా మగ్గిపోతాయి కుండలు. ఆ కుండయితే ఇలా బోర్లించి మేమైతే పైన మంట పెట్టాము. ఇది మంట పెట్టిన ఒక 2 గంటల తర్వాతయితే వచ్చి చూసాము. చూసారా? ఇదిగోండి తీసాము ఇప్పుడు చూసి ఇలాగైతే చెయ్యాలనమాట. ఇది తేగలు కాల్చే విధానం అన్నమాట. ఈ విధంగా అయితే తేగలైతే కాలుస్తారనమాట ఎక్కడైనా సరే. ఇప్పుడు చూసారా తేగలైతే కాలిపోయాయనమాట. మీకైతే నేను చూపిస్తాను ఎలా కాలాయి ఏంటో. ఇదిగోండి పర్ఫెక్ట్‌గా కాలాయన్నమాట. మేమైతే మొదటిసారి అనమాట ఇది కాల్చడం. ఈ వీడియో అయితే మీకు చూపించడానికైతే నేను తీశాను. ఇదిగోండి మొత్తం తేగలైతే కాలిపోయాయి. ఓకేనండి. తేగలైతే రెడీ అయిపోయి వీడియో కానీ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.